ఆనందం యొక్క తత్వం. దేని మీద దాని ఆనందానికి అక్కడ పోయిన తర్వాత ఇంక వేరే వేరే వాటిని వెతుక్కోవాలనిపిస్తుంది. అట్లా దేనికి వెతుక్కోకుండా దానికే ఇది సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండటం, తృప్తిగా ఉండటం, ఆనందంగా, దేని గురించి మనసు ఆలోచించకుండా ఉండటం, ఆనందం యొక్క తత్వం. ఇంకా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే నువ్వు ఆనందంగా ఉండేటప్పుడు దాని గురించి ఆలోచించు. అప్పుడు నీ అనుభవంలో ఉంటుంది కనుక నీకు ఇంకా ఈజీగా తెలుస్తుంది. ఇంకా ఏమీ అవసరం లేదు అని అనుకోవటమే కాకుండా లోపల నుంచి తినేటువంటి ఒక థ్రిల్, ఒక ఎక్స్టసీ రావాలి. అది ఆనందం. మామూలుగా వస్తే ఆనందం అంటాం, మామూలుగా మనకు టెంపరీగా వచ్చిపోయేటువంటి దాన్ని. ఇంకా అది పోకుండా కానీ వస్తే, ఇంక దేని మీద డిపెండ్ కాకుండా ఇంకా పోకుండా వస్తే పరమానందం. ఈ ఆనందం దేని మీద మామూలుగా మనకు వచ్చే ఆనందాల యొక్క సోర్స్ మీద ఆధారపడకుండా ఏదో వీటన్నిటికీ అతీతమైనటువంటి పరమమైనటువంటి దాని మీద బేస్ అయి ఉంటే, ఆధారపడి ఉంటే దాని పరమానందం. ఎందుకు పోతుంది ఆనందం? వస్తుంది, ఇందాక అడిగారు ఇదే ప్రశ్న. వస్తుంది మళ్ళీ పోతుంది అని అంటున్నారు. ఎందుకు పోతుందో చూసుకోండి. నిలుపుకోవడానికి ప్రయత్నం చేసే దానికంటే కూడాను అది నిలవకుండా ఎందుకు పోతుంది అని చూసుకొని దాన్ని పోగొట్టుకోవడానికి కోసం ప్రయత్నం చేసి నిలుస్తుంది.